ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. వాళ్ళవి త్యాగాలు మీవి భోగాలు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవీ త్యాగం చేశారు. కానీ 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ ఫ్యామిలీ పదవులను పంచుకొని రాష్ట్రాన్ని దోచుకు తిన్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి మార్లీనా సింగ్ మంగళవారం జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుల సమావేశంలో అతిషి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు. ఆ సమావేశాల్లోనే అతిషి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆప్ పార్టీ వర్గాల వెల్లడి. నేను ఫామ్ హౌస్ సీఎంను కాదు, పనిచేసే సీఎంను. రేవంత్ రెడ్డి. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం. తెలంగాణ ప్రస్థానంలో సెప్టెంబర్ 17 అత్యంత కీలకమైన రోజు అని, దీన్ని విలీనం, విమోచనం పేరుతో నాటి అమరుల త్యాగాలను పలుచన చేయొద్దని హితవు. ఈ శుభదినానికి ప్రజాకోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. బుల్డోజర్ న్యాయం ఆపండి. సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో విచారణలో ఉన్న నేరగాళ్ల ఇల్లు, ప్రైవేటు ఆస్తులపై బుల్డోజర్లు నడిపించే విషయంలో బాధితులకు ఉపశమనం, మార్గదర్శకాల తయారీపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అనధికారికంగా జరిపే ఇలాంటి బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1వ తేదీ వరకు నిలిపివేయాలని పేర్కొన్న ధర్మాసనం. హైడ్రా వెనుక రాజకీయం లేదు. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్గా మాత్రమే కాదు, క్లీన్ స్టేట్గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు, పర్యావరణ పునరుజ్జీవం కూడా జరగాలి. లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ ఫ్లడ్ సిటీగా మారటానికి గత ప్రభుత్వమే కారణం. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా ఏర్పాటు. ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఇంటికి ఇంటర్నెట్. ఇప్పటికే 8,000 గ్రామాల్లో ఫైబర్ కేబుల్, ఇంకా 3,000 గ్రామాలకు అందించాల్సి ఉంది. మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో 3 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నెట్వర్క్ సదుపాయం కల్పించే ఏర్పాట్లు 2 నెలల్లో పూర్తి. పేదల ఆర్థిక స్వావలంబన కోసమే ప్రజాపాలన. కరీంనగర్లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న ఆయన స్థానిక R&B గెస్ట్ హౌస్లో మీడియాకు వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా. మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసి తన రాజీనామా లేఖను అందజేసిన అరవింద్ కేజ్రీవాల్. ఓటు బ్యాంకు కోసం తెలంగాణ చరిత్రను దాచిపెట్టారని విమర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి రజాకార్ల మెడలు వంచడంలో మాజీ ఉప ప్రధాని దివంగత వల్లాభాయ్ పటేల్ది సాహసోపేత పాత్ర అని కొనియాడిన కేంద్ర మంత్రి. కొన్ని రాజకీయ పార్టీలు రజాకార్ల వారసుల మెప్పు పొందేందుకే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. సీటెట్ నోటిఫికేషన్ విడుదల. దేశవ్యాప్తంగా CBSE నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిసెంబర్ 1, 2024న నిర్వహించనున్నట్లు CBSE వెల్లడి. ఆంగ్ల, హిందీ భాషల్లో జరిగే ఈ పరీక్షకు అక్టోబర్ 16 రాత్రి 11:59 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం. బుల్డోజర్ న్యాయం ఆపండి. ఆదేశాలు హైడ్రాకు వర్తించవు. హైడ్రా కమిషనర్ రంగనాథ్. నిందితులు, నేరస్తుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే సుప్రీం ఆదేశాలు వర్తిస్తాయని, చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చేస్తుందని స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.
భూమి లేని పేదలకు ఏడాదికి 12,000. త్వరలోనే పేదలకు ఇందిరమ్మ ఇల్లు. సోలార్ పవర్ ఉత్పత్తిలో మహిళా సంఘాలకు భాగస్వామ్యం. సోలార్ పంపు సెట్ల పైలట్ ప్రాజెక్టుగా మదిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామం ఎంపిక. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మదిర నియోజకవర్గం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో దళిత బంధు 2వ విడతలో భాగంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత. గురుకుల విద్యార్థినుల ఆవేదన వినిపించడం లేదా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్ రావు. హాలియా పట్టణం తుమ్మడం బీసీ గురుకుల పాఠశాలలో భోజనంలో నిత్యం పురుగులు వస్తున్నాయని విద్యార్థుల ఆందోళన. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా సీఎంను ప్రశ్నించిన హరీష్ రావు. ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ భారత్దే. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనా జట్టుపై 1-0 తేడాతో టీమిండియా గెలుపు. దీంతో 5 సార్లు ట్రోఫీ సొంతం చేసుకున్న జట్టుగా టీమిండియా రికార్డ్. గంగమ్మ ఒడికి మహాగణపతి. ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ. వేలాది భక్తుల మధ్య ఎన్టీఆర్ మార్గులోని 4వ నంబర్ క్రేన్ వద్ద గణనాథుడి నిమజ్జనం. వైభవంగా సాగిన మహాగణపతి శోభాయాత్ర. బాలాపూర్ లడ్డు @30,01,000 రికార్డు బ్రేక్. వేలంలో దక్కించుకున్న బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి. గతేడాది కంటే 3 లక్షలు అధికం. 6 మధ్య పోటాపోటీగా సాగిన వేలంపాట. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బహుకరిస్తానన్న శంకర్ రెడ్డి. బాలాపూర్ గణేశుడి నిమజ్జనం పూర్తి. దొంగకు పులిహోర తినిపించి మరీ దేహశుద్ధి. దొంగతనానికి వచ్చిన వ్యక్తిని చితకబాదిన స్థానికులు. కోపంలోనూ మానవత్వం చాటిన యువకులు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఘటన.